கர்த்தருடைய நாமம் வழங்கப்படுவதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. இந்த காலையிலே இப்படிப்பட்ட ஒரு வாய்ப்பை தந்த கர்த்தருடைய பிள்ளைகளுக்கும் விசேஷமா ராஜ்பால் அங்கிள், அதுபோல சேகர் மற்றும் குழுவில் உள்ள அனைவருக்கும் கர்த்தருடைய நாமத்திலே அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். దేవుని పరిశుద్ధమైన నామంలో రాజ్పాల్ గారును అదేవిధంగా శేఖరన్న గారి సహవాసంలో ఈ రీతిగా చేరరాగలటకు ప్రభు సూచించిన దానానికై దేవుణ్ణి స్తుతించున్నాం. ஒவ்வொரு நாட்களிலும் கர்த்தருடைய வசனத்தை கேட்டுக்கொண்டிருக்கிறோம். ఒక్కొక్క దినాన దేవుని యొక్క లేఖనాలను ధ్యానించుటకు ప్రభు చూపుతున్నాడు. பர்டிகுலரா நம்ம தமிழ் மீட்டிங்ல சங்கீதத்திலிருந்து வசனங்களை படிக்க ஆண்டு உதவி செய்து வருகிறார். ప్రత్యేకించి ఈ యొక్క తమిళ కూడికల్లో కీర్తనల గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. ஓகே. ஆனால் இன்னைக்கு ஒரு வித்தியாசமான ஆங்கிள் வேற சுவிசேஷத்திலிருந்து நாம் வசனங்களை சிந்திக்க உதவி செய்யட்டும். ఈ యొక్క కీర్తన గ్రంథంలో చాలా చక్కనటువంటి నేర్చుకునేటువంటి విధానంలో చాలా అమూల్యమైనటువంటి వచనాలు మనం చూడగలం. போன மீட்டிங்ல ஒரு முறை கர்த்தருடைய செய்தி கொடுக்கும் போது நம்ம మార్కు సువిశేషం 6వ అధ్యాయத்திலிருந்து நம்ம தியானித்தோம். పోయిన వాక్య ధ్యానంలో మార్కు సువార్త 6వ అధ్యాయంలో నుండి కొన్ని లేఖనాలు మనం చూసాం. எந்தெந்த இடங்களிலே ஆண்டவர் அவருடைய பிள்ளைகளை எப்படியெல்லாம் நடத்தினார் என்றுதான் சிந்தித்தோம். దానిని బట్టి దేవుని యొక్క పిల్లలు ఏ ఏ విషయాల్లో ఎలా ఉండాలో కూడా చాలా స్పష్టంగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేశాం. இன்னைக்கு லூக்கா சுவிசேஷம் 5వ అధ్యాయంలో சில காரியங்களை சிந்திக்கலாம். ఈ దినమునకై ప్రత్యేకంగా లూకా సువార్త 5వ అధ్యాయంలో కొన్ని అంశాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. லூக்கா சுவிசேஷம் 5వ అధ్యాయం எல்லாருக்கும் ரொம்ப பழக்கமான அதிகாரம். சின்ன பிள்ளை சண்டே ஸ்கூல் பிள்ளைங்களுக்கும் பெரியவங்களுக்கும் அடிக்கடி வாசிக்கக்கூடிய ஒரு அதிகாரம் లూకా 5వ అధ్యాయం. లూకా సువార్త అందరికి కూడా తెలిసినటువంటి అధ్యాయము. ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా చిన్న బిడ్డలైనటువంటి సండే స్కూల్ పిల్లలకు ఈ యొక్క లేఖనాలు ఎంతో ఉపయోగకరంగా అందించినట్లుగా మనం చూడగలం. நம் 4 சுவிசேஷங்கள் வாசிக்கும் போதும் இயேசு கிறிஸ்துவினுடைய எல்லா காரியங்களையும் காண முடியும். ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో 4 సువార్తలో యేసుక్రీస్తు యొక్క విశేషమైనటువంటి కార్యాలను మనం చూడగలం. இயேசு கிறிஸ்து செய்த ஒவ்வொரு காரியமும் முக்கியமானது. இயேசு கிறிஸ்து நடந்தாருன்னா அது முக்கியமானது, இயேசு கிறிஸ்து உட்கார்ந்தாருன்னா முக்கியம், அது போல இயேசு கிறிஸ்து தொட்டாருன்னா முக்கியமானது. இப்படி ஒவ்வொரு காரியங்களும் முக்கியமானது. இயேசு கிறிஸ்து செய்த ஒவ்வொரு காரியங்களும் ముఖ్యమైనది. యేసుక్రీస్తు చేసినటువంటి ప్రతి కార్యము కూడా చాలా ముఖ్యమైనది. ఆయన కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏదైనా గానీ ఆయన చేసినటువంటి కార్యాలన్నిటిలో నుండి మనం ఒక శ్రేష్టమైన అనుభవాన్ని పొందుకోగలం. ஒவ்வொரு காரியம் இப்ப இயேசு கிறிஸ்து ஜெபித்தாருன்னா அந்த ஜெபத்தை குறித்து தியானித்தா அதுல நிறைய பாடங்கள் படிக்க முடியும். ఒక్కొక్క కార్యమును బట్టి ఒక్కొక్క విషయాల్లో మనము అనుభవాన్ని చూడగలం. இந்த லூக்கா சுவிசேஷம் 5వ అధ్యాయத்தை வாசிக்கும் போது இயேசு கிறிஸ்து உட்கார்ந்தார், என்ன அந்த இயேசு கிறிஸ்து உட்கார்ந்த సందర్భங்களை காண முடியும். చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఆ వాక్య ధ్యానం మీద ఆయన నడుచుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు అక్కడ ఆ సముద్ర తీరాన. சாதாரணமாக எல்லாரும் நின்று கொண்டு பிரசங்கம் பண்ணுவாங்க. ஆனா இயேசு கிறிஸ்து இருந்து பிரசங்கம் பண்ணுகிறார், உட்கார்ந்து பிரசங்கம் பண்ணுகிறார். చూడండి, యేసుక్రీస్తు యొక్క ప్రసంగ ధోరణిలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని మనం చూడవచ్చు ఇక్కడ. அந்த கொஞ்சம் அதிகாரம் உள்ள ஆட்கள் தான் மற்றவங்க நிக்கும் போது உட்கார்ந்து பேசுவாங்க. చూడండి, కొంతమంది ఆయన మీద పడుచున్నప్పుడు ఆయన యొక్క మాటల్లో యొక్క సత్యాన్ని ఎంత శక్తివంతమైనదో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం ధోరణి కూడా ప్రత్యేకంగా మనం చూడవచ్చు. Now Jesus Christ is sitting and others are standing around. చూడండి, యేసుక్రీస్తు కూర్చున్నటువంటి విషయం ఒక ప్రక్క, అవతల వేరే వాళ్ళు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలా యేసుక్రీస్తు కూర్చున్నారు. Only authority people can sit and others will stand while speaking. యేసుక్రీస్తు కూర్చున్నారు. అధికారం ఉండేవాడు వాడు నిల్చుకొని యేసుక్రీస్తు ముందే నిల్చుకొని వాక్యం ఉన్నారు, వాక్యం పంచుకున్నారు, బోధకం చేస్తారు. యేసుక్రీస్తు ఒక ప్రక్కన నుంచున్నాడు, అదే విధంగా అధికారం కలిగినటువంటి వారు అక్కడ నిల్చున్నట్లుగా మనం చూడగలం.
இயேசு கிறிஸ்து மலையில உட்கார்ந்து இருக்கிறாங்க. ఏంటంటే యేసుక్రీస్తు అక్కడ సముద్ర తీరాన ఉన్నట్లుగా அங்க இப்போ நம்ம லூக்கா சுவிசேஷம் 5ஆம் அதிகாரத்துல 4 இடங்களில இயேசு கிறிஸ்து இருந்ததை குறித்து வாசிக்கிறோம். లూకా సువార్త 5వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించవచ్చు. 4 places where Jesus was sitting. 4 స్థలాల్లో యేసు ప్రభు కూర్చున్నట్లుగా మనం చూడగలం. ஒன்னாவதாக லூக்கா 5వ அதிகாரம் 3వ వచనం వాసిக்கும்போது Luke chapter 5 verse 3. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఎక్కడ కూర్చున్నాడో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ధోనిలో సీమోనిదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమైన అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుండెను. இப்போ இயேசு கிறிஸ்து இங்கே படகுலே உட்கார்ந்து பேசுகிறார். படகுலே உட்கார்ந்து இருக்கிறார். చూడండి, యేసు మొట్టమొదటిగా ఎక్కడ కూర్చున్నాడు అని అనగా ఆయన ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి ధోనిలో కూర్చున్నట్లుగా మనం చూడగలం 3వ వచనంలో. நான் முதல்ல சொன்னது மாதிரி இயேசு கிறிஸ்து செய்த ஒவ்வொரு காரியம் முக்கியமானது. இப்ப உட்கார்றது முக்கியமானது. చూడండి, యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలన్నీ ముఖ్యమైనవి. దానిలో ఇక్కడ కూర్చున్నటువంటి విషయం ముఖ్యంగా మనం చూస్తున్నాం. இந்த சம்பவம் நமக்கு தெரியும். இவங்க ராத்திரி மீன் பிடிக்க போறாங்க. காலையில மீன் இல்லாம வருத்தத்தோடு உட்கார்ந்து இருக்கிறாங்க. చూడండి, అక్కడ ఉన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. వారు రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వారుగా ఉన్నారు. இப்போ காலையில அவங்க வந்து பார்த்து அவங்க வலையில மீனே இல்லை. அவங்க దుఃఖத்தோடு உட்கார்ந்து இருக்காங்க. చూడండి, ఉదయము వారు ఇక్కడ మనం గమనించినట్లయితే రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ కూడా చేపలు అనగా మేన్లు ఏమీ దొరకలేదు అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్లుగా మనం చూడగలం. அந்த கரையில நிறைய படகு இருந்தது. ஆனா எல்லா படகையும் ஆண்டவர் అన్న మీట్లో ఉన్నారు இல்லையே கரை கேட்கல பிரதர் சத்தம்? இப்போ கேக்குது. ஓகே, சத்தம் இப்போ வருது. ஓகே, கரையில அந்த கடல் கரையில நிறைய படகு இருக்காதுன்னா இயேசு கிறிஸ்து పేతురుడి పడగలో ఏర్రారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు పేతురు యొక్క పడవలో నుండి ఆయన చూస్తున్నట్లుగా చూడండి ఏమంటున్నాడో, సీమోను ఏలినవాడ రాత్రాంతియు మేము ప్రయాసపెట్టిన కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ప్రభుతో చెప్తున్నటువంటి మాటను పేతురు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఆయన యొక్క పేతురులో నుండి. அப்போ இந்த படகை வாசிக்கும் போது இயேசு உள்ள படகை நான் வாசிக்கிறோம், இயேசு இல்லாத படகை குறித்து வாசிக்கிறோம். చూడండి, మనం చదువుతున్నటువంటి ఈ వచనంలో యేసుక్రీస్తు ఉన్నటువంటి విషయము యేసుక్రీస్తు లేనటువంటి విషయంలో ఏం జరుగుతుందో మనం చూడవచ్చు. இப்ப இயேசு கிறிஸ்து இல்லாத படகு ஜனங்களுக்கு ஒரு பிரயோஜனம் இல்லாத ஒரு படகாக இருந்தது. యేసుక్రీస్తు లేనటువంటి ధోనిలో ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. యేసుక్రీస్తు ఉన్నటువంటి ధోనిలో మాత్రమే ప్రయోజనం ఉన్నట్లుగా మనం గమనించగలం. ஆமா, இந்த படகு என்று சொல்லக்கூடியது வேலையை குறிக்கக்கூடியதாக இருக்கிறது. வருமானம், வேலை. చెప్పండి. படகுல ஆண்டவர் ஏறாரு. இந்த படகு என்பது இன்கம், வருமானம், வேலையை குறிக்கக்கூடியது. லேபர், இன்கம், ஒர்க், ஜாப். 4 వచనమా అన్న? ధోని ఏంటికంటే ధోని పని చేసేకని ఆ డబ్బులు సంపాది కోసం యూస్ చేస్తారు. அப்ப இந்த இயேசு கிறிஸ்து எங்க உட்கார்ந்துருக்கா? நம்ம வேலையில இயேசு கிறிஸ்து இருக்கிறாரு. வேலை ஸ்தலத்துல இயேசு.
అక్కడ ఉన్నారా వైపులనా? సరే, ఓకే, நான் கண்டினியூ பண்றேன். ஓகே ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ இந்த యేసు 5ஆம் அதிகாரம் అన్న మీరు కంటిన్యూ చేయండి అన్న శేఖర్. రైట్, ఓకే. యేసుక్రీస్తు ధోనిలో కూర్చున్నారు. ఈ ఓడం ఏంటికి యూస్ చేస్తారంటే దేవుని పని కోసం వాడబడే స్థలంలో యేసుక్రీస్తు కూర్చుంటున్నట్టుగా చూస్తున్నాం. முதல்ல அவனுடைய சொந்த வருமானத்தை கொண்டு வரக்கூடிய இந்த தோணியாக இருந்தது. ஆனால் இப்போது இயேசு கிறிஸ்து உட்கார்ந்து பிரசங்கம் பண்ணக்கூடிய தோணியாக மாறுகிறது. మొట్టో చూసుకున్నప్పుడు ఈ ధోని ఏంటికి యూస్ చేశారంటే డబ్బులు సంపాదించే కోసం చేపలు ఇప్పటికి యూస్ చేసినారు. ఇప్పుడు అన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసం ఈ ధోని వాడబడేదిగా చూస్తున్నాం. அங்கே உட்கார்ந்து ஜனங்களுக்கு பிரசங்கம் பண்ணுகிறார். ஏன்னா ஜனங்கள் வசனம் கேட்க ஆசையா இருக்காங்க. 1ஆம் வசனம் வாசிக்கும்போது தெரியும். 5ஆம் அதிகாரம் 1ஆம் వచనంలో జనంగల్ వసనం కేక ఆశయా இருக்காங்க. 5 చూసుకున్నాం. దేవుని అక్కడ జనులు చూస్తున్నప్పుడు దేవుని వాక్యం వినేకి ఆసక్తి కలిగి చూసుకున్న వ్యక్తి చూసుకున్నాం. அப்போ இந்த ஒரு படகுலே உட்கார்ந்து ஆண்டவர் செய்தியை கொடுக்கிறார். యేసుక్రీస్తు ధోనిలో కూర్చొని అక్కడి నుంచి దేవుని వాక్యం అక్కడ అంది ప్రసంగించిన చూసుకుంటాం. இரண்டாவது அந்த அந்த அதிகாரத்திலே 5ஆம் அதிகாரம் 6ஆம் வசனம் பாத்தீங்கன்னா 5ஆம் அதிகாரம் 6ஆம் వచనం ఇక్కడ చూసుకున్నాం. 5 అదే సేమ్ 5వ అధ్యాయం 6 చూసుకున్నప్పుడు அங்கே ஆண்டவருடைய வார்த்தையை குறித்து நாம் வாசிக்கிறோம். అక్కడ చూసుకున్నప్పుడు దేవుని వాక్యం గురించి వింటున్నాం. అక్కడ நம்முடைய இணைய தியானத்துல இயேசு கிறிஸ்து உட்கார்ந்த இடத்திலேயும் அவருடைய காரியங்கள். இப்போ படகுல உட்கார்ந்து இருக்கிறார், அவருடைய வார்த்தை. యేసుక్రీస్తు వాక్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ధోనిలో ఉన్నందున ఆ ధోనిలో ఇప్పుడు ఏముండదు, వాక్యం ఉండదు చూసుకున్నాం. அந்த ஜனங்கள் கேட்ட வார்த்தை அது ஒரு விதத்திலே அவர்களுக்கு பயன் கொடுக்கிறது. இப்போது దేవుని వాక్యం వినటం వలన వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేది చూసుకున్నాం. இப்போது படகிலே சொல்லப்பட்ட கடலிலே பேசப்பட்ட வார்த்தை மீன்களை கொண்டு வருகிறது. ఇప్పుడు ధోనిలో కూర్చొని ఆ సముద్ర తీరంలో ప్రసంగం చేసిన వలన ఆ ప్రసంగం ఏం చేసింది, ఆ చేపలు తీసుకువచ్చి చూసుకున్నాం. அது 2 படகு நிறைய அமிழத்தக்க நிறைய மீன்களை கொண்டு வருது. கர்த்தருடைய வார்த்தையினுடைய வல்லமை, పవర్. దేవుని వాక్యం వినటం వలన ఆ శక్తి ఏం చేసిందంటే 2 ధోనిలు నెరగ చేపల పెట్టంత అంత చేపలు విస్తారమైన చేపలు పెట్టేకి అది దొరికింది చూసుకున్నాం. இந்த இடத்திலே பேதுரு ஆண்டவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து வலையை போட்டதனால நிறைய மீன் கிடைச்சது. ఇక్కడ చూసుకున్నప్పుడు పేదరు యేసుక్రీస్తు వాక్యం అని ఆ ధోని ఆ వల వేసగా అది విస్తారమైన చేపలు పెట్టినట్టు చూసుకున్నాం. இது அப்போஸ்தலர் 2ஆம் அதிகாரம் 41ஆம் வசனத்துல வாசிக்கும்போது అపోస్తలులు 2:41 చూసినప్పుడు பேதுருடைய வார்த்தையை கேட்ட ஜனங்கள் ரட்சிக்கப்படுறாங்க. పేదరు బోధ విని అనేక జనులు దేవుని దగ్గర మారు మనసు పొంది రక్షణ పొందుతారని చూసుకుంటారు. 3000 பேர் ரட்சிக்கப்படுறாங்க. అక్కడ చూసుకున్నప్పుడు దాదాపు 3000 మంది రక్షణ పొందుతారని చూసుకున్నాం. இப்ப எப்படின்னா இயேசு கிறிஸ்துவின் வார்த்தையை பேதுரு கேட்டதுனால பேதுரு சொன்ன வார்த்தையை கேட்டு 3000 பேர் ரட்சிக்கப்பட்டாங்க. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట పేదరు విన్నాడు, పేదరు బోధించిన మాట జనులు విన్నారు. நம்ம ஆண்டவருக்கு நம்ம எப்படி ஒப்பு கொடுக்கிறோமோ அதே போல நமக்கு முன்னாடி நம்ம கூட இருக்கிற ஆட்களையும் கர்த்தர் ஆயத்தப்படுத்தி கொண்டு வருவார். మనం ఎలాంటి దేవుని వాక్యంకు రోపడి సమర్పణం చేసుకున్నారో అలాంటి మన ద్వారా మనం ముందే జనులు కూడా ఏం చేసుకున్నారు, మన ద్వారా వాక్యం ద్వారా సమర్పణం చేస్తూ ఉన్నారు. ஆனால் அநேக நேரத்துல என்ன நடக்கும்னா ஆண்டவருடைய வார்த்தையை கேட்கும்போது நம்ம எனக்கு அல்ல அது மற்றவர்களுக்குன்னு சொல்லி நம்ம அப்படியே బైపాస్ பண்ணி விட்டுறோம். అనేక సమయంలో ఈ దేవుని వాక్యం బోధన, ఈ వాక్యం మాకు కాదు, ఈ వాక్యం వాళ్ళకి బోధించున్నారు చెప్పి మనసులో అలవాటు పడుతుంది చూసుకున్నాం. రెండవది లూకా 5ఆం அதிகாரம் 12ఆం వచనం. రెండో మాట చూసుకుంటే లూకా 5:12 చూసుకుంటాం. அங்கே ஒரு பட்டணத்திலே இயேசு இருக்கிறார், உட்கார்ந்து இருக்கிறார். ఇక్కడ యేసుకు రెండవది చూసినప్పుడు ఓ పట్టణం లోపల వచ్చి యేసుక్రీస్తు కూర్చుంటే చూసుకున్నాం. நம்முடைய சிந்தனை இயேசு கிறிஸ்து உட்கார்ந்த இடங்கள். మన చింతన అంశం ఏమంటే యేసుక్రీస్తు ఎక్కడెక్కడ కూర్చున్నారో అది ధ్యానిస్తూ వస్తున్నాం.
ஒண்ணு படகுல உட்கார்ந்தார், அவருடைய வார்த்தை வெளிப்பட்டது. యేసుక్రీస్తు ధోనిలో కూర్చుండగా ధోని నుంచి దేవుని వాక్యం ప్రకటించున్నారు. இப்ப పట్టణத்துல ఉட்கார்ந்து இருக்கிறார். ఇప్పుడు యేసుక్రీస్తు పట్టణ వెలుపల వస్తున్నారు. పట్టణం என்று சொல்வது நம்ம అడిக்கடி நாம் போய் வரக்கூடிய ஒரு இடம். ఈ పట్టణం ఏమంటే మన అనుదిన జీవితంలో రాకపోక ఉండే స్థలం అని చూసుకున్నాం. அங்க పట్టణத்திலே பலவிதமான பாவங்கள் நடக்கும். పట్టణం చూసుకుంటే పాపం ఎక్కువగా ఉండే స్థలం కూడా చూసుకున్నాం. அங்க நிறைய வியாபாரங்கள் நடக்கும். అక్కడ వ్యాపారం కూడా చేస్తూ చూసుకున్నాం. యాకోబు జేమ్స్ చాప్టర్ 4 యాకోబు 13వ వచనం. యాకోబు 4:13 చూసుకుంటే அங்க பட்டணத்திலே நாங்க போய் தங்கி வியாபாரம் பண்ணி சம்பாத்தியம் பண்ணோம். இதெல்லாம் పట్టణத்தில் நடக்கக்கூடிய காரியம். ఈ పట్టణం ఏం జరుగుతుంటే అక్కడ పోయి ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదన చేస్తామని చెప్తున్నారు. அப்போ పట్టణத்திலே இயேசு உட்கார்ந்து இருக்கிறார். ఇక పట్టణంలో యేసుక్రీస్తు కూర్చున్నారు. இந்த பட்டணத்திலே நாமும் இந்த பட்டணம் போல ஒரு இடத்திலே அடிக்கடி போய் வருவோம். அங்கே நம்முடைய எல்லா ஈடுபாடுகளிலும் இயேசு கிறிஸ்து நம்மோடு கூட இருக்கிறாரா, நம்முடைய மத்தியில் இருக்கிறாரா என்பதை நாம் சிந்திப்போம். நம்ம పట్టణం రాకపోకలో పనిచేసే స్థలంలో మన జట్టులో యేసుక్రీస్తు ఉన్నారా అని మనం కూడా అలవాటు ఉన్నారా అని కనపట్టుకోవాలి. அந்த பட்டணத்திலே போகும்போது அங்கே அந்த 12ஆம் வசனம் வாசிச்சீங்க, 13ஆம் வசனத்திலே லூக்கா 5:13 ஒரு குஷ்டரோகியை சந்திக்கிறார். అక్కడ 13 చూసుకున్న పట్టణంలో యేసుక్రీస్తు కుష్ఠరోగి వాళ్ళ జట్టులో ముందుగా వస్తున్నారు. அங்கே அவனுடைய ஜெபம் என்ன? உமக்கு சித்தமானால் என்னை சுத்தமாக்க உம்மாலே ஆகும். 12ஆம் வசனம் 13 2 வசனத்தை வாசிக்கிறோம். 12-13 కుష్ఠరోగి ముందు వచ్చి మీకు సిద్ధం ఉంటే నా స్వస్థపడిచేకి మీ ఇద్దరు ఆవులు చెవును ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విన్నపం చేస్తూ ఉన్నాడు అక్కడ చూసినప్పుడు. அப்போ பட்டணத்திலே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இருக்கும்போது அங்கே அந்த மனுஷனுடைய ஜெபம் என்னன்னு கேட்டா, ஆண்டவரே உமக்கு சித்தம் உண்டால் என்னை சுத்தமாக்க உம்மாலாகும். ఆ కుష్ఠరోగి ఏం ప్రార్థన చేస్తే మీకు సిద్ధం ఉంటే మాకు స్వస్థం కలుగును కాక అని చెప్పి ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ముందు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. இதுல நம்ம அறியக்கூடிய ஒரு காரியம் என்னன்னு கேட்டா, పట్టణத்திலே அவருடைய சித்தம் அவசியம். ఇక్కడ అంశం ఏమంటే దేవుడు యేసుక్రీస్తు పట్టణంలో ఉన్నప్పుడు కూడా వాడి చిత్తం, దేవుని చిత్తం ఎరగాలని యేసుక్రీస్తు చిత్తం బదులుపడుతున్నారు. அவர் படகுல இருக்கும்போது அவருடைய வார்த்தை புறப்பட்டு கொண்டிருக்கிறது, పట్టణத்தில் இருக்கும்போது அவருடைய சித்தம் செயல்பட்டு கொண்டிருக்கிறது. దేవుడు దోళ్ళు కూర్చున్నప్పుడు వాక్యం ప్రకటించున్నారు. దేవుడు పట్టణంలో ఉన్నప్పుడు దేవుని శక్తి బలము అక్కడ బదులుపడుతున్న చూసుకున్నాం. இப்ப நாமும் இந்த பட்டணம் போல இடங்களிலே போய் வரும்போது அங்கெல்லாம் நம்முடைய சித்தத்துக்கு முக்கியம் கொடுக்கிறோமா, ஆண்டவருடைய உமக்கு சித்தமான காரியத்தை நாம் செய்கிறோமா என்பதை சிந்திக்க வேண்டிய அவசியம். ఇక పట్టణం రాకపోకల్లో మన చిత్తం అక్కడ జరుగుతూ ఉన్నామా, లేకపోతే దేవా మీ చిత్తం అని ఎరిగి ఆ దేవుని చిత్తం అక్కడ జరుగుతున్నామా? இந்த குஷ்டரோகிக்கு சுகம் கிடைக்க வேண்டும் என்பது அவனுடைய விருப்பமானால் அவன் சொல்லுகிறது, ஆண்டவரே உமக்கு சித்தமானால் என்னை சுத்தமாக்கும். కుష్ఠరోగి వస్తున్నాడు, తన చిత్తం బలపడుతున్నాడు. ప్రభువా మీకు చిత్తం ఉంటే స్వస్థపడి చెప్తున్నాము, బట్ ఏ చిత్తం అని నా చిత్తం కాదు ప్రభువా, నీకు చిత్తం ఉంటే స్వస్థపడుతుందని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ஆமா, அந்த மனுஷனுக்கு ஆண்டவருடைய சித்தம் வெளிப்படுகிறது. சில சமயத்திலே நம்ம ஆண்டவரத்திலே சித்தத்துக்காக கேட்கும் போது எஸ் அல்லது நோ அல்லது வெயிட் அண்ட் ஆன்சர் வரும். మనం కూడా దేవుని చిత్తం మనసారా ప్రార్థన చేసినప్పుడు ఏమి బదులు వచ్చిందో అవును లేకపోతే లేదు లేకపోతే వెయిట్ చేయని చెప్పి ఏమిటి దేవుడు మూడు రకాల బదులు ఇస్తా ఉన్నారు. சில சமயத்திலே நாம் நம்முடைய சித்தத்தை செய்வதற்காக எல்லா பிரயாசப்பட்டு செய்வோம். செய்த பிறகு கடைசியில் அது ஆண்டவருடைய சித்தம். ఫస్ట్ చేస్తున్నాము, మన చిత్త ప్రకారం అన్ని చేస్తాము, ఆఖరిలో యేసుకు సమర్పణం చేసి దేవుడువా ప్రభువా మీ చిత్తం జరుగుని చెప్పి ప్రార్థన చేస్తాం. சில சமயத்துல கல்யாணம் நடக்கக்கூடிய சமயத்துல பாத்தீங்கன்னா அவங்களுக்கு விருப்பப்பட்ட அவங்க தேடுற ஒரு பெண்ணை பிடிச்ச அழகான படிச்ச ஒரு பெண்ணை தேடி லாஸ்ட்ல போடுவாங்க, இந்த காரியம் கர்த்தரால் வந்தது அப்படின்னு போடுவாங்க. పెళ్లి చేస్తే చూసుకున్నాం, అన్ని రకాల చదువు కానీ వాళ్ళ అలంకారం కానీ వాళ్ళు ఎట్లా చేయాలో అన్ని విధాలుగా వాళ్ళు ఇష్టం అంతా చేసి
ఆ ఆ పత్రిక చదివితే దేవుడు ఇది దేవుని చిత్తం వలన జరిగే மேரேஜ் అని చెప్పి ఏం చేస్తారు ప్రింట్ చేస్తారు. சில ஆட்கள் வேலையில கூட அவங்களுக்கு பிடித்தமான அவங்களுக்கு எது நன்மையப்படுதோ அந்த வேலை வேணும்னு சொல்லி தேடி அதற்கான எல்லா வேலையை செய்து முடிச்ச பிறகு அதுவும் ஆண்டவர் எனக்கு கொடுத்தாருன்னு சொல்லுவாங்க. పని పని కావాలని చెప్పి వెదకి అన్ని విధాలుగా వాళ్ళు ప్రయాసం చేసి వాళ్ళు పని పొందుకున్నారు. ఆ జాబ్ పొందుకున్న తర్వాత చెప్తారు ఇది దేవుని చిత్తం వలన పొందుకునే జాబ్ అని చెప్తున్నారు. ஆனா உண்மையிலேயே இந்த இடங்களில் எல்லாம் ஆண்டவரே உம்முடைய சித்தம் என்னுடைய திருமணமானாலும் சரி வேலையானாலும் எதுவானாலும் பட்டணத்துல இருக்கும்போது என்னுடைய வாழ்க்கையில முக்கியமான காரியங்கள் எல்லாம் உம்முடைய சித்தம் நடக்கட்டும் என்று சொல்லி ஒப்பு கொடுக்க வேண்டிய அவசியம். పట్టణంలో ఉన్నప్పుడు పెళ్లి గాని జాబ్ గాని ప్రభు కార్యం గాని మీ చిత్తం వలన జరగాలని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం కోసం సమర్పణం చేసుకోవాలి. மூணாவதாக 5ஆம் அதிகாரம் 19 வசனத்திலே வாசிக்கும் போது ஆண்டவர் ஒரு 5ஆம் அதிகாரம் 19 வசனத்திலே இயேசு கிறிஸ்து ஒரு வீட்டிலே உட்கார்ந்து இருக்கிறார். 3 పదం చూసుకున్నాం. యేసుక్రీస్తు ఒక ఇంటిలో కూర్చుని చూస్తున్నాం. முதல்ல அவர் சமுத்திரத்தில் படகுல உட்கார்ந்திருந்தார், பட்டணத்தில் உட்கார்ந்திருக்கார், இப்போது வீட்டில் உட்கார்ந்திருக்கிறார். ఫస్ట్ ధోనిలో కూర్చున్నారు, ఆ తర్వాత పట్టణ కూర్చున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఇంటిలో కూర్చుని చూసుకున్నాం. அவர் வீட்டில் உட்கார்ந்து இருக்கும்போது ஒரு திமிர்வாதக்காரனை அவருடைய முன்னதாக இறக்குறாங்க. ఇంటిలో కూర్చున్నప్పుడు అక్కడ చూసుకున్నాం అన్న ఒక తిమిర్వాద తెలుగు ఏం చెప్తారన్నా 5:18 చదవన్నా పరిశుద్ధ రావణ 5:580 అన్న తెలుగు చదవండి. ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు. కానీ ఇక్కడ ఇంట్లో కూర్చున్నప్పుడు పక్షవాయువు ఉండే మనుషును దేవుని యేసుక్రీస్తు ముందరికి తీసుకుని వస్తారు. இந்த இயேசு கிறிஸ்து எந்தெந்த வீட்டுக்கெல்லாம் போறாரோ அந்தந்த வீடுகளுக்கு ஒரு பெரிய மகிமை மேன்மை உண்டாகிறது. ఆ యేసుకు ఏ స్థలంలో ఇంటిని వెళ్ళినా కూడా ఆ దేవుని మహిమ ఆ దేవుని శక్తి బలము అక్కడ ప్రకటపడుతుంది చూసుకున్నాం. கானாவூர் கல்யாண வீட்டுக்கும் ஆண்டவர் போறார். அந்த வீட்டிலே ஆண்டவர் இருந்ததுனாலே அங்கேயும் ஒரு மேன்மை உண்டானது. అక్కడ చేసిన కానావూరు పెళ్లికి పోయినప్పుడు కూడా అక్కడ యేసుక్రీస్తు ఉన్నప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు దేవునికి మహిమயான పని చేస్తున్నది చూసుకున్నాం. இப்ப இயேசு கிறிஸ்து போன வீட்டில் எல்லாம் நீங்க மார்க் 2ஆம் அதிகாரம் வாசிச்சீங்கன்னா அங்கேயும் ஒரு வீட்டுக்கானவர் போவார். இதே சம்பவம் அங்கே சொல்லப்பட்டிருக்கும். அங்கே ஜனங்கள் பேசுவாங்க இயேசு இந்த வீட்டில் இருக்கிறாருன்னு ஜனங்கள் பேசுவாங்க. మార్కు 2లో చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ఇంటిలో వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆ ఇంటిలో ఉన్నారని జనులు వాళ్ళు ఎరిగి అక్కడ వెళ్తున్నా చూసుకున్నాం. ஆமா. இப்ப முதல்ல படகுலே அவருடைய வார்த்தை, పట్టణத்திலே அவருடைய சித்தம். இப்ப மூணாவது வீட்டிலே அவருடைய వల్లமை. అక్కడ చూసుకున్నాం ధోనిలో కూర్చున్నప్పుడు ఆ దేవుని వాక్యం, పట్టణం చూసుకున్నప్పుడు దేవుని బలం చూసుకున్నాం, శక్తి చూసుకున్నాం. ఇక్కడ ఇంటిలో కూర్చున్నప్పుడు దేవుని శక్తి కార్యం చూసుకున్నాం, మహిమ గల కార్యం చూసుకున్నాం. நீங்க 17ஆம் வசனம் பாத்தீங்கன்னா 5ஆம் அதிகாரம் 17ஆம் வசனத்துல பாத்தீங்கன்னா அந்த கடைசி பகுதி லாஸ்ட் போர்ஷன் அப்பொழுது பிணியாளிகளை குணமாக்கத்தக்கதாக கர்த்தருடைய வல்லமை விளங்கிட்டு అక్కడ దేవుని అక్కడ రోగిని స్వస్థపరిచే శక్తి అక్కడ బదులుపరిచి చూసుకున్నాం. இந்த 4 பேர் சேர்ந்து அந்த திமிர்வாதக்காரனை வீட்டுக்குள்ள இறங்குறாங்க. அவனுக்கு ஆண்டவர் அவருடைய வல்லமையினாலே சுகத்தை கொடுக்கிறார். పక్షపాయకులైన వ్యక్తి యేసుక్రీస్తు వచ్చినప్పుడు 4 పేరు విశ్వాసం చూసి దేవుడు ఏం చేస్తున్నాడు స్వస్థపరిచే శక్తి అక్కడ ప్రకటపరిచి చూసుకున్నాం. பிறகு 24 முதல் 26 வரைக்கும் வாசிக்கும் போது அந்த மனுஷன் சுகப்படுகிறான். அதனாலே அநேகர் ஆச்சரியப்பட்டு எல்லாரும் தேவனை மகிமைப்படுத்துகிறார்கள். 22 నుంచి 24, 26 చూసినప్పుడు వాడు స్వస్థ పొందుతున్నాడు. వాడు యేసుక్రీస్తును మహిమకలుగా అధికారం చూస్తున్నాడు. అది కాకుండా అన్ని కార్యం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు దేవుని మహిమ పొడిచే కార్యం అక్కడ అందరూ చూసుకున్నారు. அடுத்து 27 முதல் கடைசி வரைக்குள்ள பகுதியிலே ஆண்டவர் ஒரு பந்தியிலே உட்கார்ந்து இருக்கிறார். 27 முதல் லாஸ்ட் வரைக்கும் வாசிக்கும் லேவியுடைய வீட்டிலே 27 నుంచి 39 చూసినప్పుడు దేవుడు పందిలో కూర్చున్నారు.
அந்த லேவியோட வீட்டிலே அந்த பந்தியை ஒரு ஆயக்காரன் அவன் ఆయత్తపడుతున్న విருந்து. అక్కడ 29 చూసుకున్నప్పుడు లేవి ఇంటిలా కూర్చున్నారు. అక్కడ వాళ్ళకి పెద్ద విருந்து అక్కడ ఆయత్తం చేస్తున్నారు. அவன் ஒரு ஆயக்காரனா இருந்ததுனாலே 20 வசனம் வாசிக்கிறோம், அநேக ஆயக்காரரையும் சேர்த்து அந்த வீட்டிலே ஒரு பெரிய விருந்து ఆయత్తపడుతుகிறான். అవును, ఆయకారుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటిలో అన్ని విధాలుగా ఉండారు. అన్ని ఆయకారులంతా వాడి ఇంటిలో పిలుచుకుని వస్తే విందు చేస్తాడు. ஆமா, இப்போ விருந்திலே இயேசு உட்கார்ந்து இருக்கிறார். இயேசு பந்தியில కూర్చున్నారు. அநேக ஆயக்காரர் வந்து அவர்களையும் உட்கார வைக்கக்கூடிய விதத்திலே லேவி செயல்படுகிறார். அங்க லேவிக்காரர் ఏం చేస్తుంటే యేసుక్రీస్తు పిలుస్తున్నారు. వాళ్ళు ఆయకారు అంతా పిలుస్తున్నారు. అందరూ సమకూర్చి వాళ్ళ విందు అక్కడ ఆయతం చేసి చూసుకున్నాం. இந்த ஆயக்காரர்கள் பாவிகள் என்று நாம் வேதத்திலே வாசிக்கிறோம். ఈ ఆయకారు ఒకలంటే ఈ పాపం చేసేవాడు పాపిలు అన్న ఒక ముద్ర వేసిన వ్యక్తి చూసుకున్నాం. நீங்க 30 வசனம் பாத்தீங்கன்னா ఆయக்காரரோடும் பாவிகளோடும் போஜனம் பண்ணுகிறாரே. అక్కడ ఇంటిలో ఒకరు వచ్చినప్పుడు ఆయకారు ఉన్నారు, పాపిలు కూడా ఉన్నారు చూసుకున్నాం. ఆయக்காரரை சொல்லும் போதெல்லாம் பாவிகளை சேர்த்து சொல்லுவாங்க. ఆయக்காரரும் விபசாரக்காரர் அப்படி சொல்லுவாங்க. పావతోటి சேர்த்துதான் ఆయக்காரரை అடைయాళப்படுத்துவாங்க. ఆయకారు ఉండే సమయంలో ఎక్కడ చెప్పబడుతుందో అక్కడంతా పాపి మాటలు కూడా చేర్చి చెప్పబడినది చూసుకున్నాం. இப்ப இந்த விருந்திலே ஒரு ஆயக்காரர் லேவி ரட்சிக்கப்பட்டான், ஆண்டவரை கண்டதுனாலே மற்ற அநேக ஆயக்காரரை கூட்டிட்டு ஆண்டவர் முன்னாடி உட்கார வைக்கிறாரு. ఇక ఒకే లేవి రక్షణ పొందే వలన ఉండే ఆ స్థలంలో ఉండే అన్ని ఆయకారు ఇంటిలో పిలిచి రక్షణ కోసం ఒక విందు అక్కడ ఆయతం చేస్తాడు. ఇది நம்முடைய வாழ்க்கையிலும் இப்படி நடக்க வேண்டிய சம்பவம் இது. మన జీవితంలో కూడా ఈ సంభవం జరగాలని ఒక ఆసక్తి ఉండదు. சரி, இந்த 33 வசனம் வாசிச்சீங்கன்னா அந்த அதிகாரம் 33 வசனத்திலே 5:33 చదివితే அங்கே 3 విధமான జనంగల్ அங்கே 3 శిష్యులు ఉட்கார்ந்து இருக்கிறாங்க. అక్కడ చూసిన మూడు విధమైన దేవుని శిష్యులు అక్కడ కూర్చున్నారు. చూసి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే ప్రతి పరిసయ్యులు శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుతున్నారే అని చెప్పిరి. ఓకే అండి, థ్యాంక్ యూ. இப்போ யோவானுடைய சீஷர்கள், பரிசேயருடைய சீஷர்கள், இயேசுவின் சீஷர்கள். ఇక్కడ 3 విధ శిష్యులు చూసుకున్నాం. యోవాను శిష్యులు ఉండారు, పరిసయ్యులు వాళ్ళ శిష్యులు ఉండారు, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఉండారు. எல்லாருடைய கண்களும் யார பாக்குதுன்னு கேட்டா இயேசு கிறிஸ்துவோட சீஷர்களை பாக்குது. అన్ని ఏం చేస్తున్నారు, అన్ని జనాలు కూడా ఎవరు చూస్తున్నారు, యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. உலகத்திலே நாம் வாழும்போது மற்ற ஜனங்களை குறித்து ஜனங்களுக்கு கவலை இல்லை, நம்மை தான் உலகம் பார்த்து கொண்டிருக்கிறது. లోకం ఒకరు చూస్తున్నారు, లోకంలో బాకీ ఉండే ప్రజలు చూడదు. బట్ యేసుక్రీస్తు క్రైస్తవుడుగా ఒకడు ఉన్నాడో వాళ్ళు పైన దృష్టి ఇచ్చి ఏం చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు. இப்ப இங்க சொல்லப்படுகிறது மற்றவர்கள் யாரும் உபவாசம் பண்றாங்க, நீங்க உபவாசம் பண்ணல, அவங்க செய்யாத ஒரு காரியத்தை குற்றப்படுத்தி சொல்றாங்க. అక్కడ చూసినప్పుడు యోవాను శిష్యులు ఉపవాసం ఉండారు కదా, మీరు శిష్యులు యేసుక్రీస్తు చూసి మీరు శిష్యులు ఉపవాసం ఎలా చేయలేదు అని చెప్పి అడుగుతున్నారు. நம்ம உலகத்துல வாழும்போது ரொம்ப கவனமா இருக்கணும். நம்முடைய ஒவ்வொரு காரியத்தையும் மற்றவங்க பாக்குறாங்க. లోకంలో ఉన్నప్పుడు మనం గమనంగా హెచ్చరికగా ఉండాలి. మనం ఏం చేస్తామో, ఏం తాగుతామో, ఏం కార్యం చేస్తామో అన్ని కార్యాలు లోకం మన పట్ల చూస్తా ఉంటారు. మార్కు సువిశేషం 7వ అధ్యాయం 2 முதல் 4 వరకు వాసికించீங்கன்னா మార్కు 2 முதல் 5 వరకు. మార్కు చాప్టర్ 7 లో కూడా 7వ అధ్యాయం 2 నుంచి 5 వరకు చూసినప్పుడు కూడా வாசிக்க வேண்டாம். அங்கேயும் கை கழுவாமல் சாப்பிடுறத குறித்து ஆண்டவரிடத்துல குற்றம் சாட்டுறாங்க. అక్కడ 2లో చూసినప్పుడు వాళ్ళు చెయ్యి కడగకుండా భోజనం చేస్తూ ఉంటారు కదా, దాన్ని వలన కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు నిందలు మోపుతూ ఉంటారు చూసుకున్నాం. எத்தனையோ ஜனங்கள் கை கழுவாம சாப்பிட்டு இருப்பாங்க, அதை பற்றி எல்லாம் யாருக்கும் கேட்கல. ஆனா இயேசு கிறிஸ்து சீஷர்கள் கை கழுவாம சாப்பிடுறத ஜனங்கள் எல்லாம் வாட்ச் பண்றாங்க. అక్కడ చూసుకున్నప్పుడు ఎన్నో మందిలో చెయ్యి కడగకుండా భోజనం చేస్తుంటారు, వాళ్ళు ఒకరు అడగలేదు.
బట్ యేసుక్రీస్తు ప్రత్యేకంగా చేయి కడగకుండా భోజనం చేసేది అక్కడ ఉండే వాళ్ళు చూసి వాళ్ళు దోషం పెడుతున్నారు, అక్కడ కనిపెడుతున్నారు. ஆமா. அப்போ நம்முடைய இயேசு கிறிஸ்து பந்தியில இருக்கும்போது இயேசுவோடு கூட பந்தியில இருக்கிறவங்க ரொம்ப கவனமா இருக்கணும். அதான் சொல்ல வரேன். ఎలాంటి మనం కూడా యేసుక్రీస్తు బలిలో ఉన్నప్పుడు పందిలో ఉన్నప్పుడు మనం కూడా హెచ్చరికగా ఉండాలని చూసుకున్నాం. நம்ம ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து வாரந்தோறும் கர்த்தருடைய பந்தியிலே கை வைக்கிறோம். நம்மை மற்ற ஜனங்கள் எல்லாம் ரொம்ப கவனிக்காங்க. మనకు రక్షణ పొందుతాం, ప్రతి ఆదివారం రొట్టి బల్ల గురిసి బల్ల పాలు పొందుతాం. బట్ బల్ల సమయంలో వాళ్ళు చేసిన ప్రతి కార్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అందరూ మన బల్ల కలిసి చూస్తూ ఉన్నారు. இந்த இயேசு கிறிஸ்துவோடு பந்தி இருக்கும்போது ஒரு நல்ல காரியத்தை இவங்க செய்தாங்கன்னு சொல்லியிருந்தா இயேசு கிறிஸ்து எவ்வளவு சந்தோஷம் வந்திருக்கும். ఒక సమయం ఈ బలలో చుట్టినప్పుడు వాళ్ళు మంచి కార్యం చేసి ఉండాలని చెప్తే అందరికీ సంతోషమే. அது இயேசு கிறிஸ்து சந்தோஷம் வரும். ஆனா இப்போ செய்யலன்னு சொல்லும் போது அது ஒரு நெகட்டிவ் பாயிண்ட் ஜனங்கள் காட்டுறாங்க. అది యేసుకు సంతోషం కలిగించి, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చేయి కడగకుండా భోజనం చేసేది చెప్పిన వలన యేసుకు సంతోషం లేదు, వాళ్ళ ఉండే జనులు కూడా సంతోషం లేదు. ஆனால் ஆண்டவர் அவர்களுடைய கேள்விக்கு பதிலை கொடுத்து சீஷர்களை காப்பாற்றுகிறார். சரி, యేసుకు తిరగా వాళ్ళు అడిగిన మాటలకు యేసుకు ఉత్తరం బదిలిస్తున్నారు. ஆனாலும் எந்த சூழ்நிலையிலும் மற்றவர்கள் நம்மை கை காண்பிக்கக்கூடிய ஒரு காரியம் பந்தியில் இருக்கக்கூடிய நமக்கு உண்டாகக்கூடாது. యా సమయము గాని ಇನ್ನೊಬ್ರು చేయి చాచి వీళ్ళు తప్పు చేస్తారన్న నింద లేకుండా మనము కాపాడుకోవాలి. ஓகே, சுருக்கமா சொன்ன 4 இடங்கள்ல இயேசு கிறிஸ்து உட்கார்ந்தார். 4 காரியங்களை சொன்னேன். 4 యేసుక్రీస్తు కూర్చున్నారు. 4 విధమైన కార్యము అక్కడ జరిగిందని చూసుకున్నాం. அவர் படகுல உட்கார்ந்தார். அங்கே அவருடைய வார்த்தை வெளிப்பட்டது. యేసుక్రీస్తు దోణిలో కూర్చున్నగా దేవుని వాక్యం అక్కడ ప్రకటపడుతున్నారు. పట్టణத்திலே உட்கார்ந்தார். அங்கே அவருடைய சித்தம் வெளிப்பட்டது. పట్టణంలో కూర్చున్నప్పుడు దేవుని చిత్తం అక్కడ బయలుపరిచి చూసుకున్నాం. வீட்டிலே உட்கார்ந்தார். அங்கே அவருடைய வல்லமை வெளிப்பட்டது. ఇంటిలో కూర్చున్నప్పుడు దేవుడి శక్తి బలము అక్కడ బయలుపరిచి చూసుకున్నాం. பந்தியிலே உட்கார்ந்து இருக்கிறார். அங்கே சீஷருடைய குறைவு வெளிப்படுகிறது. పందిలో కూర్చున్నప్పుడు శిశువు చేసిన తప్పిదము కొరతలు అక్కడ ఏం చెప్తున్నది అక్కడ బయలుపరిచి చూసుకున్నాం. ஆமா, இந்த 4 இடங்களும் நம்முடைய வாழ்க்கையோட சம்பந்தப்பட்ட இடங்கள். நம்முடைய வேலை, படகு என்பது நம்முடைய வேலை. ఇక్కడ 4 కార్యం కూడా మన జీవితంలో సంబంధం చూసుకునే ధోని ఏం చేస్తున్నది మనం చేసిన పని చూసుకున్నాం. பட்டணம் என்பது நம்முடைய முக்கியமான வேலை, நாம் பழகக்கூடிய இடங்கள், முக்கியமான போய் வரக்கூடிய இடங்கள். పట్టణం చూపితే మనం పని చేసే స్థలం చూసుకున్నాం. வீடு என்பது நாம் தங்கக்கூடிய இடம். ఇల్లు అని చెప్పి మనం నివాసం చేసే ఇడం చూసుకున్నాం. பந்தி என்பது நாம் ஆண்டவரோடு ஐக்கியம் கொள்ளக்கூடிய இடம். పంది అని చెప్తే దేవుని బల్ల అని చెప్తే దేవుని జతలో ఐక్యం కలిగించే ఒక స్థలం చూసుకున్నాం. இந்த எல்லா இடத்திலும் ஆண்டவர் இருக்க வேண்டும். இயேசு உட்கார்ந்தது போல நம்முடைய இந்த 4 இடங்களிலும் ஆண்டவர் இருந்தால் நம்முடைய வாழ்க்கை மேன்மையாக முன்னேறி போகும். ఇక 4 స్థలంలో ఎలాంటి యేసుక్రీస్తు ఉన్నారో అదే ప్రకారంగా మన జీవితంలో కూడా ఈ 4 ప్లేస్ లో దేవుని మనతో ఉండాలని ఒక మనవి. அப்படியே நம்முடைய இந்த 4 அனுபவங்கள் ஆண்டவர் இருந்ததுனாலே, இருந்த இடங்களிலே வெளிப்பட்ட காரியங்கள் நம் வாழ்க்கையில் மூலமாக வெளிப்பட கர்த்தர் உதவி செய்வாராக. అలాంటి మన జీవితం కూడా యేసుక్రీస్తు మహిమ వల్ల శక్తి బలం చూసుకున్నప్పుడు దేవుని మహిమపడిచే కార్యం చేస్తున్నారు. మన జీవితంలో అలాంటి దేవుని మహిమపడాలని మన జీవితం ద్వారా, మన పని చేసే ద్వారా, మన బల్ల ద్వారా, మన ఇంటిలో కూర్చున్న విధానం ద్వారా, దేవుని ఐక్యం ద్వారా దేవుని పని జరిగించాలి. దేవుని చిత్తం ఎరగాలి. దేవుని వల్లమ మహిమ ప్రకటించాలి. అది కాకుండా దేవుని బల్లలో ఐక్యం కలిగి కొరత లేకుండా సంపూర్ణంగా జీవించాలి. అలాంటి జీవించేకి దేవుని కృప చేసిన కాక. ఓకే, థ్యాంక్స్ జై. ఈ సమయంలో కూడా ఇచ్చిన వాక్యం విన్నాం. ఇచ్చిన వాక్యం యేసుకు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏ కొరత లేకుండా ధోనిలో ఉన్నప్పుడు సంపూర్ణ తృప్తి ఉన్నది. పేరు సంతోషం కలిగి జీవించున్నారు. ఇంటిలో ఉన్న కూడా కుష్ఠరోగి స్వస్థపడుచున్నారు.
అది కాకుండా బల్లలో కూర్చున్నప్పుడు కూడా అది సంపూర్ణ తృప్తి పొంది చూసుకున్నాం. పట్టణంలో కూర్చున్నప్పుడు కూడా దేవుని పని అక్కడ జరిగి చూసుకున్నాం. సో మనము కూడా దేవుని పని అలాగ జరిగించాలి. దేవుని మహిమ గల పని జరిగించాలి. దేవుని ఐక్యం కలిగి జరిగించాలి. మన ద్వారా అందరూ మేలు పొందాలి. యేసుక్రీస్తు ద్వారా అందరూ మేలు పొందినారు. మన ద్వారా అందరి మేలు పొందాలి. సో ఆఖరి ప్రార్థన ఉదయ్ కుమార్ అన్న, ఓవర్ ఉదయ్ కుమార్ యారు గణేష్ ఇవ్వమంటారు. విజయన్ ரைட், ஓகே. நல்ல தேவனுடைய வார்த்தைகளை கேட்க உதவி செய்தார். இயேசு கிறிஸ்து அந்த உட்கார்ந்த 4 இடங்களிலிருந்து 4 வேறு காரியங்களை நாம் பார்த்தோம். அவர் படவிலே உட்காருகிறார், பட்டணத்திலே உட்காருகிறார், வீடிலே உட்காருகிறார், பந்தியிலே உட்கார்ந்திருந்தார். இந்த 4 காரியங்களின் மூலமாக நம்முடைய வாழ்க்கையில் அநேக பாடங்களை படித்துக் உதவி செய்தார். இந்த நாளிலும் கூட இந்த நிறைவு ஜெபத்தை அருமையான விஜயன் பிரதர் ஜெபித்து நிறைவு செய்வார். ஜெபம் செய்வோம். எங்களை அளவெல்லாம் நேசிக்கிற அன்பின் பரலோக பிதாவே, துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே, நீ நல்லவரும் வல்லவரும் மத இறக்கமுள்ளவருக்காக ஸ்தோத்திரம். மீண்டும் ஒரு விசை உங்களுடைய திருப்பத்தில் அமர்ந்து உங்களுடைய பரிசுத்தமான வார்த்தைகளை நாங்கள் கேட்கவும் ஆண்டவர் தயவு செய்து